చంద్రమౌళి గారు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. సో ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఎటువంటి హంగ్ క్లియరెన్స్ అయింది మరిన్ని అప్డేట్స్ తో మేము ముందుకున్నాం. సో ప్రెసెంట్ కార్పొరేషన్లు చూస్తే సార్ కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 4గింట చాలా క్రిస్టల్ క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల తర్వాత నల్గొండ అండ్ రామగుండ 3 చోట్ల. మహబూబ్ నగర్లో హంగ్ వచ్చింది, కొత్తగూడెంలో హంగ్ ఉంది, నిజామాబాద్ కరీంనగర్లో కూడా హంగ్ ఉంది. సో కొత్తగూడెంలో సమీకరణలు కలిసాయి, సిపిఐతో ముందుకు వెళ్తున్నట్టుగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా. సో మహబూబ్ నగర్లో ఇండిపెండెంట్లతో కలిసి ముందుకు వెళ్తున్నారు. సో నిజామాబాద్ అండ్ కరీంనగర్లో కొంత హై టెన్షన్ ఉంది. సో డిఫైన్ చేయవచ్చు మనం వీటిని ఎలా చూడాలి, ఈ కరీంనగర్ నిజామాబాద్ సిచ్యువేషన్ ఏముండబోతోంది? మనోజ్, మున్సిపల్ ఎన్నికల క్లైమాక్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. నిజానికి 11వ తారీఖున పోలింగ్ జరిగింది, 13వ తారీఖున కౌంటింగ్ జరిగి రిజల్ట్ అయితే వచ్చింది. కానీ అసలైన ఎన్నిక, అసలైన యుద్ధం ఈ నెల ఇప్పుడు 16వ తారీఖున ఈ రోజు స్టార్ట్ అయింది, ఇప్పుడే జరుగుతోంది. ఎందుకంటే మీరు ఎన్ని వార్డులు గెలిచినా చివరికి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరు అక్కడ మేయర్ అవుతారు, ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారు అనేది ఎన్నిక ఈరోజు ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక క్లైమాక్స్గా చెప్పుకోవాలి మున్సిపల్ ఎన్నికలకు మనం ఈరోజు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక రకంగా చూస్తే వార్డుల్లో చూస్తే మొత్తం 2995 వార్డుల్లో, అంటే 2 మున్సిపాలిటీలు ప్లస్ కార్పొరేషన్లు కలిసి కాంగ్రెస్ అత్యధికంగా 1537, బీఆర్ఎస్ 781 అండ్ బీజేపీ 336 గెలుచుకుంటే మిగతాయన్ని దాదాపు ఇండిపెండెంట్ కూడా 183 వార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని వార్డులు గెలుచుకున్నా కూడా చివరికి ఎవరి చేతిలోకి అధికారం వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, కొన్ని మున్సిపాలిటీల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. చాలా విచిత్రమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. సొంత పార్టీలో గెలిచిన వాళ్ళే పక్క పార్టీలోకి, ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇక మనం ఎప్పుడూ చూడని ఒక వింత పరిణామం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. చూడాలంటే ఒకవైపు బద్ధ శత్రువులుగా ఉన్న ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని చోట్ల కలిసిపోతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ఆగర్భ శత్రువులు లేదా ప్రత్యర్థులుగా చూడాలి. కొన్ని చోట్ల ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా కలిసిపోయి వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాసేపట్లోనే పూర్తి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ విచిత్రమైన కాంబినేషన్ల వల్ల అధికారాలు, అంటే అత్యధిక స్థానాలు, అత్యధిక వార్డులు లేదా కార్పొరేషన్లు, డివిజన్లు గెలుచుకున్న పార్టీలు కూడా అధికారానికి దూరం అయిపోయి తక్కువ స్థానాలు, అంటే అధికార మ్యాజిక్ మార్క్ చాలా తక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీలు కూడా అధికారాన్ని, అంటే మేయర్ స్థానాన్ని కావచ్చు, లేదంటే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని లేదా పదవిని గెలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం మనోజ్. కార్పొరేషన్లు చూస్తే మొత్తం 7 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో. ముందుగా మంచిర్యాల చూస్తే మొత్తం 60 డివిజన్లలో 31 మ్యాజిక్ మార్క్ అయితే కాంగ్రెస్ 44 స్థానాలతో క్లీన్ స్వీప్ చేస్తుందనే చెప్పాలి. అత్యధిక స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ మంచిర్యాల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ మేయర్కి సంబంధించిన ఎన్నిక కూడా పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా వార్త రావాల్సి ఉంది. ఆ తర్వాత చూస్తే నిజామాబాద్ నిజానికి నిజామాబాద్ కాంగ్రెస్ ఈ 2 కూడా అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. చివరి నిమిషం దాకా ఎవరికి మేయర్ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నిజామాబాద్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చేసింది. అక్కడ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం 60 స్థానాలు, 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ మార్క్. అక్కడ కాంగ్రెస్ ఇప్పటికే 17 స్థానాలు, ఎంఐఎం 14 గెలుచుకున్నాయి. కాబట్టి అక్కడ క్లియర్గా ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్, ఎంఐఎం కాంబినేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్కు మేయర్ పీఠం అండ్ డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు దక్కుతుంది. అక్కడ ఈ 2 కాకుండా 2 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక నిజామాబాద్లో ఏ డౌట్ లేకుండా కాంగ్రెస్, ఎంఐఎం కాంబినేషన్ అధికారం చేజిక్కించుకోబోతుంది. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది కరీంనగర్ మీద. అక్కడైతే క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా కొంత డౌట్, ఇంకా అక్కడ